ఎపిసోడ్ 29. హాయ్ ఫ్రెండ్స్. సో 13వ రోజు అభిమన్యుడు చనిపోయాడు. 14వ రోజు ఆ సైంధవుడిని చంపి అర్జునుడు తన ప్రతిజ్ఞ నెరవేర్చుకున్నాడు. అయితే సైంధవుడిని చంపిన వెంటనే అర్జునుడు ఇంటికి వెళ్ళిపోలేదు. మామూలుగా అయితే సాయంత్రం ఒకసారి చీకటి పడగానే యుద్ధం ఆపేసి ఎవరి గుడారాలకు వాళ్ళు వెళ్ళిపోవాలి. కానీ 14వ రోజు మాత్రం సైంధవుని చంపినా కూడా ఆ అర్జునుడికి ఉన్న ఆ కోపం, ఆ ప్రతీకారం ఇంకా తీరలేదు. అందరిని చంపుతూనే పోతూ ఉన్నాడు. ఇంకా అర్జునుడిని ఎట్లా ఆపాలి అనేది కౌరవుల సైన్యానికి అర్థం కావట్లేదు. ఆలోచించి దుర్యోధనుడు అలంబాసరుడు అనే ఒక రాక్షసుడిని ఆ యుద్ధ రంగంలోకి, కురుక్షేత్రంలోకి దింపాడు. ఈ అలంబాసురుడు చేసిన మొత్తం విధ్వంసానికి, బీభత్సానికి పాండవులు ఆగలేకపోయారు. ఏం చేయాలి? ఈ అలంబాసురుడు రాక్షసుడు మనం బాణాలతో అయితే కొట్టచ్చు, కానీ ఈ రాక్షసుడిని ఎట్లా ఆపాలి అని ఆలోచిస్తూ భీముణ్ణి అడిగారు, ఘటోత్కచుడిని పిలువు అని. ఘటోత్కచుడికి ఉన్న ఒక లక్షణం ఏంటంటే పిలిచిన వెంటనే ప్రత్యక్షమైపోతాడు. వ్యాసుడు లాగానే పిలిచిన వెంటనే వచ్చేస్తాడు. అలాగే ఒక్కసారి భీముడు ఘటోత్కచుడిని తలుచుకోగానే యుద్ధరంగానికి వచ్చాడు. ఇక్కడ యుద్ధం చెయ్యి, అలంబాసురుడిని చంపు అనగానే తన ఉన్న బలమంతా పెట్టి ఆ అలంబాసురుడిని చంపటమే కాక యుద్ధరంగంలో ఉన్న సైనికుల్ని, మొత్తం ఏనుగుల్ని అన్నింటిని తొక్కిపడేసి వాటిని నానా బీభత్సం చేస్తున్నాడు. ఇంత పెద్దగా ఉండే ఘటోత్కచుడిని ఎలా చంపాలి, ఏ బాణంతో చంపాలి ఎవరికి అర్థం కావట్లేదు. అప్పుడు కర్ణుడు దుర్యోధనునికి ఉపయోగపడిన ఏకైక సందర్భం ఇది ఒకటేనేమో. ఎందుకంటే మొత్తం యుద్ధరంగంలో ఎక్కడా కూడా కర్ణుడు ఎవరిని చంపాడు, ఏ రకంగా ఉపయోగపడ్డాడు అని మెన్షన్ చేయలేదు. కానీ దుర్యోధనుడు కర్ణుడిని వచ్చి, నీకు వచ్చిన ఆ వజ్రాయుధం ఏదైతే ఉంటుందో, ఆ ఇంద్రుడు ఇచ్చిన ఆయుధం ఏదైతే ఉందో, నీ నీ ఉంటాయి కదా కవచ కుండరాలని నువ్వు గనక కోసి ఇస్తే, నీకు ఇంద్రుడు ఇచ్చిన ఆ ఆయుధం ఉంది కదా, ఆ ఆయుధం వాడి ఘటోత్కచుడిని చంపు, మమ్మల్ని రక్షించు అనగానే కర్ణుడు ఆ ఆయుధాన్ని అర్జునుడి కోసం దాచిపెట్టాడు. కానీ తప్పక ఘటోత్కచుడి మీద ప్రయోగించాల్సి వచ్చింది. దాంతో అంత పెద్దగా ఉన్న ఘటోత్కచుడు నేల కొరిగి చనిపోయాడు. సో 14వ రోజు ఘటోత్కచుడి మరణంతో ఆ రోజు సమాప్తమైంది. తర్వాత 15వ రోజు ద్రోణుడు 14వ రోజు రాత్రి దుర్యోధనుడు ద్రోణుడితోటి, ఇట్లా ఏం చేస్తున్నారు మీరు, మన మొత్తం సైన్యం అంతా చచ్చిపోతుంది, మీరు ఏమి చేస్తున్నది లేదు, ఇన్ని రోజులు యుద్ధంలో మనం చనిపోవటమే తప్పితే పాండవులు ఒక్కడు కూడా చనిపోలేదు, ఎందుకు మీరున్నారు, వేస్ట్ మీరని వాళ్ళని నానా విధాల మాటలంటే, ఆ మరుసటి రోజు 15వ రోజు పొద్దున లేవగానే ద్రోణాచార్యుడు చేసిన యుద్ధానికి మొత్తం బీభత్సం అయిపోయి పాండవ మొత్తం సైన్యం మొత్తం చనిపోబోతూ ఉంటే ఏం చేయాలో పాండవులకు అర్థం కావట్లేదు. అప్పుడు శ్రీకృష్ణుడు మళ్ళీ ఆలోచించి ఏం చేశాడంటే, ఈ ద్రోణాచార్యుడిని ఆపటం ఎవరి తరం కాదు, మీకు అందరికీ విద్య నేర్పించింది అతనే. కానీ విద్య నేర్పించిన గురువునే అతనికి, ఎందుకంటే ఎప్పుడైనా నేర్పించిన శిష్యుల కంటే గురువుకి ఇంకా ఎక్కువ విద్యలు తెలుసుంటాయి. కాబట్టి మీరు ఒక బాణం వేస్తే అతన్ని 100 బాణాలు వేయగలడు, ఇతన్ని ఆపటం మన తరం కాదు అనుకున్నాడు శ్రీకృష్ణుడు. ఏం చేశాడంటే ధర్మరాజుని పిలిచి అతని చెవిలో, ఒక ఏనుగు చనిపోయింది, ఆ ఏనుగు పేరు అశ్వత్థామ, సో అశ్వత్థామ హతహ అను గట్టిగా అని చెప్పి, మెల్లగా మాత్రం కుంజరహ అను అంటాడు. అంటే కుంజరహ అంటే ఒక ఏనుగు అని. అంటే అశ్వత్థామ హతహ కుంజరహ అంటే ఒక అశ్వత్థామ అనే ఏనుగు చనిపోయింది అని చెప్పటం అనమాట. కానీ ఏనుగు అనే మాట మాత్రం మెల్లగా నోట్లో అంటాడు. ఇదే మాట అన్నప్పుడు, ఇదే పని ధర్మరాజు గట్టిగా అన్నప్పుడు ద్రోణాచార్యుడు మొత్తం గుండెలు జారిపోయి, ఇంకా నా అశ్వత్థామ అనేవాడు ద్రోణాచార్యుడు కొడుకు, సో ఎక్కడో ఎవరో అశ్వత్థామని చంపేశారు, ఇంకా నా పని అయిపోయింది, ఇంకా అశ్వత్థామ నా కొడుకే చనిపోయినాక నేను యుద్ధం ఎవరి కోసం చేయాలి అని దుర్యోధనుడు తన ధనుర్బాణాల్ని పక్కన పడేసి అలా జరగబోతున్నాడు. ఇంతలో
పాండవ సేనకి ఆ, సైన్యాధిపతి అయినటువంటి దృష్టద్యుమ్నుడు. దృష్టద్యుమ్నుడు అంటే ఎవరో కాదు, ద్రౌపదికి బ్రదర్, ఆ ద్రుపదుడికి కొడుకు. కానీ ఈ దృష్టద్యుమ్నుడు ద్రౌపది ఇద్దరు అగ్నిలో పుట్టిన వాళ్ళు. డైరెక్ట్గా పుట్టడంతో యవ్వన వయసుకు వచ్చి పెరిగిన వాళ్ళు. దృష్టద్యుమ్నుడు పుట్టించింది కూడా ఎందుకు అంటే, ద్రుపదుడు దృష్టద్యుమ్నుడిని ఎందుకు పుట్టించాడు అంటే ఈ ద్రోణుడిని చంపటానికే. నాకు ద్రోణుణ్ణి చంపటానికి ఒక వీరుడు కావాలి అంటే అగ్నిదేవుడు ఇచ్చినవాడే దృష్టద్యుమ్నుడు. ఒక్క సెకండ్ అతని బాణాలు పక్కన పెట్టగానే దృష్టద్యుమ్నుడు తనను ఎందుకు పుట్టించాడో గుర్తు తెచ్చుకొని తన బాణాలతోటి ద్రోణుడిని చంపవతల పడేశాడు. దాంతో ద్రోణ పర్వం సమాప్తమైంది. సో 15వ రోజు ఈ విధంగా ద్రోణుడి మరణంతో ద్రోణ పర్వం సమాప్తమైంది. మరుసటి రోజు నుంచి ఇంకా ఎక్కువ మంది యోధులు లేరు కాబట్టి కర్ణుడిని సేనాధిపతిగా నియమించాడు దుర్యోధనుడు. కర్ణుడి తర్వాత శల్యుడు. మనం నెక్స్ట్ ఎపిసోడ్ 30లో చూద్దాం.